అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద గత కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్లు నేరుగా వచ్చి 22 చక్రాల వాహనానికి 800, 16 చక్రాల వాహనానికి 400, 12 చక్రాల వాహనానికి 200 రూపాయల చొప్పున అధికారులకు ముట్టచెబుతున్నారు. లారీ డ్రైవర్ల నుండి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి శాఖ అధికారులు తెలిపారు. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని, రికార్డుల్లో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. సమయం చూసుకొని ఈ రోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు. అనఫిషియల్గా వాళ్ళకి పేమెంట్, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, కుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమక్షంలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు అట్లెళ్ళిని కూడా వాళ్ళకు 7,000 రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్